42 size normal blouse with the princess cut cutting అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 37 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ డౌన్కి షోల్డర్ మార్క్ చేయడానికి ఒక లైన్ డ్రా చేస్తామండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. షోల్డర్ వచ్చేసి మనకు అప్పర్ బ్రెస్ట్ 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్ ఏమో నెక్ వైడ్, 4 ఇంచెస్ ఏమో షోల్డర్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ లైన్ డ్రా చేస్తాను. షోల్డర్ వచ్చేసి మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నేను మిడిల్లోని లైన్ డ్రా చేస్తాను. షోల్డర్ వచ్చేసి మనకి 42 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేస్తే 7 ఇంచెస్. ఒకసారి రాసి చూపించేస్తాను. సో ఇది 7 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ అనేది 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 11.5 ఇంచీలు వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచీలు. సో ఇక్కడ మనం ఈ లైన్లో 11 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 11 ఇంచీలు, ఇది వచ్చేసి 2.5 ఇంచీలు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్. ఆర్మ్ హోల్ రౌండ్ అండి ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకుంటే 10.5 ఇంచెస్, అలా హాఫ్ ఇంచ్ తీస్తే 10 ఇంచెస్. సో ఇది మనకి 10 ఇంచెస్ ఉండాలి. ఇది 10 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 37 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9.5 ఇంచీలు. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేసుకొని 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం మార్క్ చేసుకొని అంటే 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఎంతో కొలుచుకుంటామంటే 11.5 ఇంచీలు వచ్చింది. సో దీనికి సగానికి మార్క్ చేస్తాను 5.1 ఇంచెస్. అండ్ ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ మార్క్ చేసి మిడ్ పాయింట్ నుంచి పైకి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. టక్స్ పట్టాక మనకి 9.5 ఇంచీలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనం 11 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచీలు తీసుకుంటున్నాను నెక్ వైడ్ కిందన. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్స్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేస్తామండి. అంటే మనకి బ్యాక్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదండి, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ వచ్చేసి స్లాంట్గా కలుపుతాను. సో అది కూడా మార్క్ చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాను. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా
ట్రేస్ చేస్తామండి కంప్లీట్గాను. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేసాం కదా, అది వదిలేసి ఇట్లా బ్యాక్ పార్ట్ పెట్టి మార్క్ చేస్తామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాను. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను కింద. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అండ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి, నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, అది లైన్ మార్క్ చేస్తాము. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇట్లా లైన్స్ మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. ఇది 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది డాట్ 1 అని అనుకుంటే అప్పర్ బ్రస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 13.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 12 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 12 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ 2, ఈ 12 ఇంచీలకి 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. సో 15 ఇంచీలు. మన ఫుల్ బ్రస్ట్ వచ్చేసి 15 ఇంచీలు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రస్ట్ వచ్చేసి 42 ఇంచీలు కదా, అందులో 10 తీసుకుంటే 4.2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.7 ఇంచెస్. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, వదిలేసి ఫుల్ బ్రస్ట్ దగ్గర నెక్స్ట్ బ్రస్ట్ పాయింట్ దగ్గర ఇట్లాగా 4.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 2.5 ఇంచీలు మార్క్ చేయాలి. అండ్ ఇక్కడ 3.5 ఇంచు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైనుంచి కిందికి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ బ్రస్ట్ దగ్గర ఇట్లాగా మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసి కలుపుతాము. ఇక్కడ చిన్న కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇప్పుడు ఈ 42 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ స్లీవ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి, క్రాస్ పీస్ తీసుకుంటాము.
ఇవి వచ్చేసి 42 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. వీటి లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.